ఉద్యోగుల కనీస వేతనాలు పెంచాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఎనిమిదో వేతన సంఘం ఏర్పాటైనప్పటి నుంచి ఉద్యోగుల బేసిక్ పే అంశంపై చాలా అంచనాలు వెలువడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఎనిమిదో వేతన సంఘం సిఫార్సుల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రతి వేతన సంఘం ప్రభుత్వ ఉద్యోగుల కనీస ప్రాథమిక వేతనం, అలవెన్సులు, పెన్షన్ గణనీయంగా పెంచుతూ వస్తుంది. స్వాతంత్రానికి ముందే ఏర్పడిన ఒకటవ వేతన సంఘం నుంచి నేటి ఏడవ వేతన సంఘం వరకు రూ. 55గా ఉన్న కనీస బేసిక్ పే నేడు 18,000కు ఎలా చేరిందో ఈ కథనం ద్వారా తెలుసుకుందాం. ఇక మొదట ఒకటవ వేతన సంఘం 1946లో అమల్లోకి వచ్చింది. అప్పుడు ఉద్యోగుల కనీస వేతనం రూ. 55 మాత్రమే. స్వాతంత్రానికి ముందు ప్రారంభ వేతన ప్రమాణాలు నిర్దేశించారు. రెండవ వేతన సంఘం ఇది 1959లో అమల్లోకి వచ్చింది. అప్పుడు ఉద్యోగుల కనీస వేతనాన్ని రూ. 80కి పెంచారు. జీవన వ్యయానికి అనుగుణంగా బేసిక్ పే స్వల్పంగా పెంచారు. అలాగే మూడవ వేతన సంఘం 1973లో మూడో వేతన సంఘం అమల్లోకి వచ్చింది. అప్పుడు ఉద్యోగుల బేసిక్ పేను 196కు పెంచారు. కరువు భత్యం, ఇతర అలవెన్స్‌లు అనుసంధానం చేశారు. ఆ తర్వాత నాలుగో వేతన సంఘం 1986లో నాలుగో వేతన సంఘం అమల్లోకి వచ్చింది. ఉద్యోగుల కనీస వేతనాన్ని ఒక్కసారిగా రూ. 750కి పెంచారు. ప్రభుత్వ ఉద్యోగుల జీతాల నిర్మాణంలో తొలిసారి భారీ పెరుగుదల నమోదు అప్పుడే జరిగింది. ఆ తర్వాత ఐదవ వేతన సంఘం 1996లో ఐదవ వేతన సంఘం అమల్లోకి వచ్చింది. అప్పుడు ఉద్యోగుల కనీస వేతనాన్ని 2,250కి పెంచడం జరిగింది. పే స్కేల్‌లు సంఖ్యను తగ్గించి జీతాల నిర్మాణాన్ని సరళీకరించారు. ఆ తర్వాత ఆరవ వేతన సంఘం 2006లో ఆరవ వేతన సంఘం అమల్లోకి వచ్చింది. అప్పుడు ఉద్యోగుల బేసిక్ పేను రూ. 7,000కు పెంచారు. పే బ్యాండ్, గ్రేడ్ పే విధానాన్ని అందుబాటులోకి తెచ్చారు. తర్వాత ఏడవ వేతన సంఘం ఇది 2016లో అమల్లోకి వచ్చింది. ఆ సమయంలో ఉద్యోగుల కనీస వేతనాన్ని రూ. 18,000కి పెంచారు. 2.57 షిప్మెంట్ ఫ్యాక్టర్ ఆధారంగా పే మ్యాట్రిక్స్ సిస్టమ్‌ను తెచ్చారు. ఇక ఇప్పుడు తాజాగా ఎనిమిదో వేతన సంఘంపై భారీగానే అంచనాలు కూడా ఉన్నాయి. ఏడవ వేతన సంఘం పరిమితులు పూర్తి కావడం, కరువు భత్యం 50% మార్కు దాటిన నేపథ్యంలో ఎనిమిదో వేతన సంఘం అమల్లోకి వస్తే కనీస ప్రాథమిక వేతనం ప్రస్తుతం ఉన్న 18,000 నుంచి రూ. 34,000 నుంచి 51,000కు పెరిగే అవకాశం ఉందని అంచనాలు ఉన్నాయి. షిప్మెంట్ ఫ్యాక్టర్ 2.86 నుంచి 3.68%లో నిర్ణయించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి ఏర్పాటు చేసే వేతన సంఘాల ఉద్యోగుల కొనుగోలు శక్తిని కాపాడటానికి కీలక పాత్ర పోషిస్తాయి. ఎనిమిదో వేతన సంఘం ఏర్పాటైతే దేశవ్యాప్తంగా ఉన్న 1,00,00,000 మందికి పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు జీవన ప్రమాణాలు మరింత మెరుగుపడతాయి.